Good morning friends, welcome back to the channel Campus Students. So ee video ni hype cheyuri, like cheyuri, video end variki chuduri, the most important video and the most requested video. Okay, last few days nunchi chaala mandi adige question manam web options pedtam. Okay na, ippudu 18th variki registration date extend ayindi. ఈ 18 తర్వాత 22 23 అప్పుడు 21 22 23 ఆ టైంలో వెబ్ ఆప్షన్స్ పెడతాం. ఎట్లా పెట్టాలి వెబ్ ఆప్షన్స్? రెగ్యులర్ సీట్ అనేది ఎట్లా వస్తుంది, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అనేది ఎట్లా వస్తుంది, పేమెంట్ సీట్ అనేది ఎట్లా వస్తుంది, అది వాళ్ళు డిసైడ్ చేస్తారా మనం డిసైడ్ చేస్తామా, అసలు డిఫరెన్స్ ఏంది? సో ఈ టాపిక్ గురించి వీడియో లెంత్ అయినా కూడా ఎండ్ వరకు చూడండి. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే ఇక నేను ఏం చేయలేను, బట్ మోస్ట్లీ అందరికీ అర్థమవుతుంది. అందరికీ అర్థమయ్యేలానే నేను చెప్తా. మనకి టైప్స్ ఆఫ్ సీట్స్ అనేవి 3 రకాలు ఉంటాయండి. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ సీట్స్. ఒకటి రెగ్యులర్ సీట్. ఓకేనా, రెగ్యులర్ సీట్. రెగ్యులర్ సీట్లో కూడా మనకి ఎంఏ, ఎంకమ్, ఎంఎస్సి. ఓకేనా, మనకి ఇవే కదా ఉండేవి మోస్ట్లీ. కొన్ని కోర్సెస్ ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంటీఎం అవి కూడా ఉంటాయి, బట్ మోస్ట్లీ ఎంఏ, ఎంకమ్, ఎంఎస్సి రెగ్యులర్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెగ్యులర్ సీట్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎంఏ ఇంగ్లీష్ అండి. ఓకే, వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఎట్లా పెట్టాలంటే ఎంఏ ఇంగ్లీష్ రెగ్యులర్ సీట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉస్మానియా యూనివర్సిటీ. మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్. ఓకేనా, అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ నిజాం కాలేజ్ రెగ్యులర్ ఎంఏ ఇంగ్లీష్. ఫోర్త్ ప్రిఫరెన్స్ నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్. సో మనమే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. సో మన ర్యాంకుని బేస్ చేసుకొని, ర్యాంకుని మాత్రమే, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అది ఇంపార్టెంట్, ర్యాంకుని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. నీకు రెగ్యులర్ సీట్ వస్తుందా, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తుందా అనేది ర్యాంకుని బేస్ చేసుకొని జరుగుతుంది. మనం వెబ్ ఆప్షన్స్ పెడితే ఆ వెబ్ ఆప్షన్స్ బేస్ చేసుకొని వాళ్ళు సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఓకేనా, రెగ్యులర్ సీటా సెల్ఫ్ ఫైనాన్స్ సీటా అని డిసైడ్ చేసేది ఎట్లా అంటే మన ర్యాంకు. మనకు మంచి ర్యాంక్ వస్తే మనం పెట్టిన ఫస్ట్ ప్రిఫరెన్స్ రెగ్యులరే వస్తుంది, మనకు తక్కువ ర్యాంక్ వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ వస్తుంది కావచ్చు. ఇక్కడ నేను క్లియర్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణ ఈ పాస్ ఈ వెబ్సైట్ మనం అప్లై చేసేది. తెలంగాణ ఈ పాస్లోనే మనం స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాం. ఓకేనా, ఒకటి స్కాలర్షిప్. ఓకే, ఈ స్కాలర్షిప్ అనేది మనం అప్లై చేసుకుంటాం. ఇందులోనే ట్యూషన్ ఫీజ్ అంటే కోర్స్ ఫీజ్ అండి. మీ కోర్స్ ఫీజు ఎంత అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఎంఏకి, ఎంకమ్కి, ఎంఎస్సికి కోర్స్ ఫీజు ఏదైతే ఉంటుందో ఇది గవర్నమెంట్ ఇస్తుంది స్కాలర్షిప్ ద్వారా. ఈ తెలంగాణ ఈ పాస్ వెబ్సైట్లో మనం స్కాలర్షిప్ అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ మెస్ బిల్ ఎంత వస్తుంది? ఎవ్రీ మంత్ 1500 వస్తుంది. మొత్తం 10 నెలలు ఉంటాం ఫస్ట్ ఇయర్లో. 15,000 మెస్ బిల్ వస్తుంది. పర్ ఇయర్కి 15,000 మెస్ బిల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అండ్ ట్యూషన్ ఫీజు వస్తుంది, అంటే కోర్స్ ఫీజు కూడా వస్తుంది ఈ తెలంగాణ ఈ పాస్ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి, రెగ్యులర్ వాళ్ళకి, పేమెంట్ వాళ్ళకి క్యాంపస్లో సీట్ వస్తే అందరికీ హాస్టల్ ఇస్తారా, అందరికీ స్కాలర్షిప్ వస్తుందా? సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినా, రెగ్యులర్ సీట్ వచ్చినా, ఏ సీట్ వచ్చినా కూడా క్యాంపస్లో సీట్ వచ్చింది అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అయినా కూడా హాస్టల్ ఇస్తారు. సో హాస్టల్ అనేది సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇస్తారు. నేనే సెల్ఫ్ ఫైనాన్స్, నాది ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్, నాది రెగ్యులర్ సీట్ కాదు. నాకు హాస్టల్ ఇచ్చిర్రు. ఓకే, క్లియర్ డౌట్. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇయ్యర్ అనేది లేదు. వాళ్ళు నోట్లో మెన్షన్ చేస్తారు, మనకి నోటిఫికేషన్లో సెల్ఫ్ ఫైనాన్స్కి హాస్టల్ ఇయ్యమని మెన్షన్ చేస్తారు, కానీ ఇస్తారు. ఎందుకంటే ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి హాస్టల్ ఇస్తే ఫుల్ సీట్స్ ఖాళీగా ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా ఇస్తారు. ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తారు, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా ఇస్తారు. సో సెల్ఫ్ ఫైనాన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా తెలంగాణ ఈ పాస్ నుంచి వెళ్ళి ట్యూషన్ ఫీజు వస్తుంది, మెస్ బిల్ వస్తుంది. ఓకే, ట్యూషన్ ఫీజు వస్తుంది, మెస్ బిల్ వస్తుంది, రెండు వస్తాయి. సో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినా కూడా మనకి రెగ్యులర్ సీట్ వాళ్ళతో ఈక్వల్ ఉంటుంది, తేడా ఏముండదు. రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ రెండు ఈక్వల్. ఓకే, ఈ పేమెంట్ అన్నా కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అన్నా కూడా రెండు సేమ్ అండి, రెండు సేమ్, పెద్ద తేడా ఏం లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అన్నా పేమెంట్ సీట్ అన్నా అంత ఒకటే, అంత కోర్స్ ఫీజ్ సేమ్ ఉంటుంది. ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు డౌట్ అడగద్దు ఇక మళ్ళీ, అన్న సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే హాస్టల్ ఇస్తారా? ఇస్తారు. అన్న సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే స్కాలర్షిప్ వస్తుందా? వస్తుంది. ట్యూషన్ ఫీజు వస్తుంది, మిస్ బిల్ వస్తుంది, రెండు వస్తాయి. మరి ఏంది తేడా? సెల్ఫ్ ఫైనాన్స్ అని ఎందుకు పెట్టారు, పేమెంట్ అని ఎందుకు పెట్టారు, ఏంది తేడా అంటే, ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ సీట్ వచ్చింది ఎంఏలో నీకు రెగ్యులర్ సీట్ వస్తే నీ కోర్స్ ఫీజు 15K ఉంటుంది, అరౌండ్ 15K ఉంటుంది. మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. రెగ్యులర్ సీట్ వచ్చిన ప్రతి క్యాండిడేట్కి, ఎవరికైతే రెగ్యులర్ సీట్ వస్తుందో ట్యూషన్ ఫీజు ఉంటుంది కదా, మీ కోర్స్ ఫీజు ఎంఏ, ఎంకమ్, ఎంఎస్సికి కోర్స్ ఫీజు ఉంటుంది కదా. రెగ్యులర్ సీట్ కోర్స్ ఫీజు ఎంత ఉంటే అంత మొత్తం గవర్నమెంటే ఇస్తుంది. నువ్వు రూపాయి కట్టవు. ఓకేనా,
క్లియర్ కదా. ఎంఏ ఇంగ్లీష్ కానీ లేదంటే ఎంఎస్సి కానీ ఎంకమ్ కానీ రెగ్యులర్లో సీట్స్ వస్తే, మీకు రెగ్యులర్ సీట్ వస్తే ఎంఏ కానీ ఎంకమ్ కానీ కోర్స్ ఫీజు మొత్తం ఇస్తుంది. ఓకేనా. ఈ ఎంఎస్సి ఎంకమ్ కూడా 25K ఏమో ఉంటుందండి రెగ్యులర్ సీటు. ఓకేనా. అది మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. సో మెయిన్ క్యాంపస్లో కానీ ప్రైవేట్ కాలేజ్లో కానీ ఏ క్యాంపస్లో కానీ రెగ్యులర్ సీట్ అనేది వస్తే ట్యూషన్ ఫీజ్ కోర్స్ ఫీజ్ మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ వద్దామండి. సెల్ఫ్ ఫైనాన్స్ కానీ పేమెంట్ కానీ రెండు సేమే, పెద్ద తేడా ఏమి ఉండదు. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ సీటు. ఇప్పుడు నాది సెల్ఫ్ ఫైనాన్స్ సీటు. నా కోర్స్ ఫీజ్ ఎంత ఉంటుంది? ఎంఏ కదా 21K ఉంటుంది. ఓకేనా. 21K ఉంటుంది. ఎంఏ ఎంత ఉంటుంది? 21K ఉంటుంది. 21,700 ఫీజు. యాక్చువల్ ఎగ్జాక్ట్ ఫీజు అంటే 21,700. ఇది ఎంఏ సెల్ఫ్ ఫైనాన్స్. ఎంఏలో ఏదైనా కూడా ఎంఏ హిస్టరీ, ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ తెలుగు, ఎంఏలో ఏది తీసుకున్నా ఎంఏలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే 21,000 ఫీజు ఉంటుంది. అదే ఎంఏలో రెగ్యులర్ సీట్ వస్తే 15,000 ఉంటుంది. అది మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. ఎంఏ మనకు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చింది అనుకో, ఎంఏలో 21,000 ఫీజు ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఓకేనా. నాకు ఎంత వచ్చింది తెలుసా? ఫస్ట్ ఇయర్లో 20,000 ట్యూషన్ ఫీజు వచ్చింది. చెప్పినా కదా ట్యూషన్ ఫీజు అని. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినా కూడా గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది, ట్యూషన్ ఫీజు వస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ఎంఏ 21K ఫీజు కదా. ఫస్ట్ ఇయర్లో గవర్నమెంట్ ఎంత ఇచ్చింది నాకు? ఎంత ఇచ్చింది? 20,000 ఇచ్చింది. సెకండ్ ఇయర్లో ఎంత ఇచ్చింది? 18,000 ఇచ్చింది. ఓకేనా. ఎంత తక్కువ రిలీజ్ అయింది ఇప్పుడు? 21K యాక్చువల్ ఫీజు. ఫస్ట్ ఇయర్లో గవర్నమెంట్ 20K ఇచ్చింది, ఒక 1K తక్కువ ఇచ్చింది. 21K సెకండ్ ఇయర్ ఫీజు కూడా సేమ్ అంతే ఉంటుంది. సెకండ్ ఇయర్లో 21K. నాకు ఎంత ఇచ్చింది? 18K ఇచ్చింది. అంటే ఇక్కడ ఒక 3K. సో మొత్తం ఎంత వచ్చింది? 4K. ఇది డ్యూ అంతే. ఎంఏలో రెగ్యులర్ సీట్ వచ్చిన స్టూడెంట్ కంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చిన స్టూడెంట్కి ఎక్స్ట్రా కలిగింది 4,000 అంతే. రిమైనింగ్ మెస్ బిల్లు కూడా రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి సేమ్ వస్తుంది. 1,500 గవర్నమెంట్ నుంచి ప్రతి నెల వస్తాయి. హాస్టల్ సేమ్ ఉంటుంది, సేమ్ రూమ్స్ ఉంటాయి, సేమ్ క్లాస్ ఉంటుంది, సేమ్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది, అన్ని సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చిన వాళ్ళకి రెగ్యులర్ కంటే తేడా ఏం లేదు. ఏముంది ఇక్కడ? జస్ట్ అర్థమైంది కదా. 21,000 ఫీజు ఉంటుంది, రెగ్యులర్కి 15,000 ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్కి ఎంఏలో 21,000 ఉంటుంది. నాకు గవర్నమెంట్ ఇస్తుంది 21,000 కూడా. నాది బీసీడీ అవ్వడం వల్ల నాకు గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? 20,000 ఇచ్చింది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 18,000 ఇచ్చింది. సో ఒక 4,000 తక్కువ రిలీజ్ చేసింది. ఆ 4,000 నేను కట్టుకోవాలి కాలేజ్కి. అది కూడా ఎప్పుడైనా కట్టుకోవాలి? పీజీ అయిపోయిన తర్వాత నీ మెమోలు టీసీలు తీసుకునేటప్పుడు కట్టాలి 4,000 అంతే. తేడా ఏం లేదు. రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి ఎగ్జామ్ ఫీజ్ సేమ్, మెస్ బిల్ సేమ్, మెస్ డిపాజిట్ సేమ్, అందరికీ హాస్టల్ ఇస్తారు, అందరికీ ఒకటే హాస్టల్, ఒకటే రూమ్స్, సేమ్ ఫెసిలిటీస్, సేమ్ క్లాసు, సేమ్ ఎగ్జామ్స్. తేడా ఏం లేదు. ఒక్క 4,000 అంతే. 4,000 ఎక్స్ట్రా కట్టుకున్నాను నేను అంతే. మీ లక్కు బాగుంది అనుకోండి, ఈ 21,000 కూడా గవర్నమెంట్ అంటే ఇస్తుంది, ఇచ్చే ఛాన్స్ ఉంది. క్లియర్. ఇప్పుడు ఎంకమ్లో మోస్ట్లీ కొన్ని కోర్సెస్ సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయండి. ఓకేనా. ఎంకమ్లో అసలు రెగ్యులరే ఉంటాయి, ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయి. ఎంఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, అలా రెగ్యులరే ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయి. ఓకేనా. కొన్ని కోర్సెస్ ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయి, అసలు రెగ్యులరే ఉంటాయి అలా. ఇప్పుడు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉంది, ఉస్మానియా సబ్ క్యాంపస్. ఎంకమ్ సెల్ఫ్ ఫైనాన్సే ఉంది, అలా రెగ్యులర్ లేదు. దట్ మీన్స్ హాస్టల్ ఇయరా ఇస్తారు, స్కాలర్షిప్ వస్తుంది, రియంబర్స్మెంట్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఇక్కడ ఎంకమ్కి ఎంఎస్సికి సెల్ఫ్ ఫైనాన్స్లో 30,000 నుంచి 35,000 ఫీజు మధ్యలో ఉంటుంది. ఓకేనా. 30,000 నుంచి 35,000 ఫీజు ఉంటుంది. సో 30,000 నుంచి 35,000 కోర్స్ ఫీజు. ఇది మీ కోర్స్ ఫీజు అండి. ఓకేనా. సరే ఒక 30,000 అనుకోండి, ఒక 2-3,000, 35,000 కూడా ఉండదు, ఒక 30,000 అనుకోండి, 30K అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీ ఫీజు ఎంకమ్ వాళ్ళకి 30K, ఎంఎస్సి వాళ్ళకి 35 ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ అయినా పేమెంట్ అయినా అంతే ఉంటుంది. ఆ 30,000 వెళ్ళి గవర్నమెంటే ఇస్తుందండి. నియర్లీ ఒక 20 to 25K దాకా గవర్నమెంటే ఇస్తుంది. ఓకేనా. గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ట్యూషన్ ఫీజు. అది రిలీజ్ చేయంగా రిమైనింగ్ ఫీజు ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడ 21K ఉంటే నాకు ఎంత వచ్చింది? 20K వచ్చింది. సెకండ్ ఇయర్లో 18K వచ్చింది. రిమైనింగ్ 4K బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ కూడా ఎంకమ్కి ఎంఎస్సికి 30K అనేది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే కోర్స్ ఫీజు 30K ఉంటే ఇలా గవర్నమెంటే మీకు 25K ఇచ్చింది అనుకోండి, రిమైనింగ్ డ్యూ ఎంత? 5K ఒక సంవత్సరానికి అంతే. ఒక్క ఎంఎస్సిలో కానీ ఎంకమ్లో కానీ సీట్ వస్తే ఒక 5,000 మీరు కట్టాలి. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ కాబట్టి మీకు గవర్నమెంట్ మొత్తం కోర్స్ ఫీజు ఏది కాబట్టి
ఒక 5,000 ఫస్ట్ ఇయర్లో, ఒక 5,000 సెకండ్ ఇయర్లో కట్టాలి. ఒక 2-3 వేలు అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది, అంతే, తేడా ఏముండదు. నీకు ఎంఎస్సీలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినా, ఎంకామ్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినా హాస్టల్ ఇస్తారు, మెస్ బిల్ వస్తుంది, అందరికీ సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి, సేమ్ క్లాస్ ఉంటుంది, సేమ్ అన్నీ ఉంటాయి, గవర్నమెంట్ నుంచి కూడా సేమ్ వస్తాయి. సో ఎంఎస్సీలో కానీ ఎంకామ్లో కానీ రెగ్యులర్ సీట్ వస్తే మీ లక్కు. రెగ్యులర్ సీట్స్ తక్కువ ఉంటాయి, 90% అన్ని సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయి ఎంఎస్సీలో ఎంకామ్లో. ఆ సెల్ఫ్ ఫైనాన్స్లో ఫీజు 30,000 ఉంటే అందులో గవర్నమెంటే 25,000 ఇస్తే నువ్వు 5,000 కట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎంకామ్ వాళ్ళకి ఎంఎస్సీ వాళ్ళకి కొన్ని కోర్సెస్లో ముందే డిపాజిట్ చేయమంటారు. అంటే కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు 5,000 డిపాజిట్ చేయమంటారు. కొన్ని కోర్సెస్లో పీజీ అయిపోయినాక కట్టమంటారు. ఓకేనా, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే పీజీ అయిపోయినాక కట్టాలి. కొన్ని కోర్సెస్ జాయిన్ అయ్యేటప్పుడు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంఏ వాళ్ళు ఉన్నారు కదా, ఎంఏలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వస్తే రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. కాలేజ్ అంతా అయిపోయిన తర్వాత ఈ 4,000 డ్యూ కట్టుకోవాలి. అయిపోయిందా? ఎంఎస్సీలో ఎంకామ్లో అయితే ఇయర్లీ 5,000 మనం ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్, పేమెంట్ సీట్ అయితే సో 5,000 కొంతమంది ముందే డిపాజిట్ చేయమంటారు. ఇప్పుడు సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఎంఎస్డబ్ల్యూ ఉంది, ఎంఎస్డబ్ల్యూ కూడా అంతే సేమ్. సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో ఎంఎస్డబ్ల్యూ ఉంది, ఎంకామ్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే ముందే 5,000 కట్టమంటారు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు. ఎందుకంటే కోర్స్ ఫీజు 30,000 ఉంటుంది, 30,000 గవర్నమెంట్ ఇయ్యేది. అందుకే మీరు ముందు మాకు ఈ ఒక డిపాజిట్ చేయరు 5,000 అడుగుతారు. కొన్ని కోర్సెస్కి అడుగుతారు, కొన్ని కోర్సెస్ అడగరు. అది మీకు జాయిన్ అయ్యేటప్పుడు తెలుస్తుంది. జాయిన్ అయ్యేటప్పుడు కాలేజ్ వాళ్ళు చెప్తారు. ఓకేనా, మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు మీరు సేఫ్టీ పర్పస్లో అయితే ఎంఎస్సీ కానీ ఎంకామ్ కానీ సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిన వాళ్ళు ఒక 5,000 తీసుకొని పోవాలి, అంతే, సింపుల్. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ పాస్ స్కాలర్షిప్ సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, పేమెంట్ అయినా, రెగ్యులర్ అయినా క్యాంపస్లో సీట్ వస్తే ఎక్కడ వచ్చినా మీరు ఏదో చదవకుండా స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. క్యాంపస్లో సీట్ వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, రెగ్యులర్ అయినా, పేమెంట్ అయినా మెస్ బిల్ వస్తుంది. ప్రతి నెల 1,500 వస్తుంది. 10 నెలలు ఫస్ట్ ఇయర్కి వస్తుంది. 15,000 మెస్ బిల్ గవర్నమెంట్ ఇస్తుంది, అందరికి ఇస్తుంది. రెగ్యులర్కి, సెల్ఫ్ ఫైనాన్స్కి, పేమెంట్కి అందరికి ఇస్తుంది. నెక్స్ట్ స్కాలర్షిప్ ఉంటుంది. స్కాలర్షిప్ అప్లై చేస్తే ట్యూషన్ ఫీజు వస్తుంది. ట్యూషన్ ఫీజు 20,000, 25,000 ట్యూషన్ ఫీజు వస్తుంది మనకి. సో ఎంఏలో అయినా, అది రెగ్యులర్ అయినా, సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, పేమెంట్ అయినా అందరికి వస్తుంది. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అందరికి వస్తుంది. ఓకే, ఇక అంతే. ఇక రెగ్యులర్ వాళ్ళకి ఏంటంటే మొత్తం ట్యూషన్ ఫీజు 0, మొత్తం ఏం ఉండదు, మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి, పేమెంట్ వాళ్ళకి ఏంటంటే ఈ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి వాళ్ళకి కోర్స్ ఫీజు అనేది సెల్ఫ్ ఫైనాన్స్ కాబట్టి కొంచెం కట్టాల్సి వస్తుంది. ఎంఏ వాళ్ళకి 2 years కలిపి ఒక 5,000 ఉంటే ఎంకామ్, ఎంఎస్సికి 1 yearకి 5,000 ఉంటుంది. ఓకేనా, సింపుల్. ఒక 5,000 ఎంఎస్సి వాళ్ళకైతే 1 yearకి పర్ 1 year. ఎంఏ వాళ్ళకైతే 2 yearsకి కలిపి ఉంటుంది. 2 yearsకి కలిపి ఒక 5,000 కట్టాల్సి వస్తుంది. ఎంఎస్సి వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు అయితే పర్ ఇయర్కే కట్టాలి. సింపుల్, అయిపోయింది కదా? సో నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ పెట్టుకో. హాస్టల్ ఇస్తారు, రియంబర్స్మెంట్ వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది, మెస్ బిల్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఓకేనా? సో యూట్యూబ్లో మళ్ళీ కామెంట్స్ అన్న సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి వస్తలేదు, స్కాలర్షిప్ రాదు, హాస్టల్ ఇయర్, ఎందుకు రాదు? ఓకేనా, నాది సెల్ఫ్ ఫైనాన్సే, నాకు స్కాలర్షిప్ వస్తుంది, మెస్ బిల్ వచ్చింది, నాకు హాస్టల్ కూడా ఇచ్చిరు. ఓకే, ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తారు హాస్టల్, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇస్తారు, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా ఇస్తారు. ఓకే, ఇవన్నీ రావాలంటే ఏం చేయాలంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే గవర్నమెంట్ నుంచి మెస్ బిల్ వస్తుంది, ట్యూషన్ ఫీజు వస్తుంది. పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటుంది, ఓసీ వాళ్ళు ఉంటారు, నాన్ లోకల్స్ ఉంటారు, వీళ్ళకు ఇన్కమ్ ఉండదు, స్కాలర్షిప్లు రావు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో ఈ 30,000, 25,000, లేకపోతే ఎంఏ వాళ్ళు అయితే 15,000, 21,000 ఈ కోర్స్ ఫీజు ఏదైతే ఉందో ఇది మీరే మొత్తం కట్టుకోవాలి. అలాట్మెంట్ అయిన తర్వాత మొత్తం మీరే కట్టుకోవాలి. అలాట్మెంట్ వల్ల కోర్స్ ఫీజు మొత్తం చూపిస్తారు, మొత్తం కట్టుకోవాలి. మెస్ బిల్ కూడా మీకు ప్రతి నెల 1,500 గవర్నమెంట్ నుంచి రాదు, స్కాలర్షిప్ రాదు ఇన్కమ్ లేకపోతే. సో నాన్ లోకల్స్కి రాదు, తెలంగాణ లోకల్స్కి ఓసీ వాళ్ళు కానీ లేదంటే ఇన్కమ్ లేకపోతే మీకు రాదు స్కాలర్షిప్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, అట్లయితేనే వస్తుంది. ఇది క్లియర్ ఇప్పుడు. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు? రెగ్యులర్ ఉస్మానియా రెగ్యులర్, ఉస్మానియా సెల్ఫ్ ఫైనాన్స్ సెకండ్ ప్రిఫరెన్స్, నిజాం కాలేజ్ రెగ్యులర్, నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్, కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోవాలి. కొన్ని కోర్సులలో ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి, అప్పుడు ఏం చేయాలి? మొత్తం సెల్ఫ్ ఫైనాన్సే పెట్టుకోవాలి. అంతేగాని ఇక సెల్ఫ్ ఫైనాన్స్ నేను మొత్తానికే పెట్టాలంటే నడవది. ఓకే, ప్రతి కోర్సులో 50 సీట్స్ ఉంటే అలా 10 సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్లో పెడతారు, 10 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్లో ఉంటాయి. దీనికి టెన్షన్ పెట్టుకోకూరి, దీనికి ఏమి ఇబ్బంది పడకూరి. మీకు సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చినా కూడా హాస్టల్ ఇస్తారు, మిస్ బిల్ వస్తుంది, మనకు ట్యూషన్ ఫీజు కూడా గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఎంతో కొంత చిన్న అమౌంట్ అండి అది. మీరు క్యాంపస్లో ట్యూషన్లు చెప్పుకున్నా, చిన్న ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసినా వస్తాయి 5,000 సంవత్సరానికి.
ఈజీ కట్టుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఓకేనా, సెల్ఫ్ ఫైనాన్స్ వస్తుంది, పేమెంట్ వస్తుంది భయపడకండి. ఓకేనా, అది ఏం లేదు, తేడా ఏం లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా బోర్డు మీద చూడుది, ఇదంతా ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఏం లేదు, సింపుల్ అవన్నీ. తెలంగాణ ఈ పాస్ అనేది అందరికి, రెగ్యులర్కి సెల్ఫ్ ఫైనాన్స్కి పేమెంట్ అందరికీ ట్యూషన్ ఫీజు ఇస్తుంది, మెస్ బిల్ ఇస్తుంది, అన్ని ఇస్తారు. క్యాంపస్లో కూడా సీట్ వస్తుంది, అందరికి వస్తుంది. ఎంఏ అయినా, ఎంకమ్ అయినా, ఎంఎస్సీ అయినా. ఏం లేదు, ఎంఎస్సీ వాళ్ళకి పర్ ఇయర్ ఒక 5,000 అవుతుంది, ఎంఏ వాళ్ళకైతే 2 yearsకి కలిపి 5,000, ఇంకా అంతకంటే తక్కువనే ఉంటుంది. ఇదే తేడా, ఇది ఒక్కటే తేడా. ఇది లేకపోతే అన్ని సేమే, ఒక 5,000 10,000 ముచ్చట అంతే. లేదంటే రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా పేమెంట్ అన్ని సేమ్, తేడా ఏం లేదు. ఓకే, ర్యాంక్ మంచిగా ఉంటేనేమో రెగ్యులర్ వస్తుంది, కొంచెం అడిగి ర్యాంక్ ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని వస్తుంది. వెబ్ ఆప్షన్స్ అయితే మంచిగా పెట్టుకోరు, రెగ్యులర్ పెట్టుకోరు, సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోరు. ఇదే నా సజెషన్. ఎట్లుంది, మీకు అర్థమైందా అసలు నేను చెప్పింది అనేది కింద కామెంట్ చేయండి. నాకు కూడా తెలియాలి కదా, అరుస్తూనే ఉన్నా నేను బోర్డు మీద. ఎక్స్ప్లెయిన్ చేసినాక కూడా మీకు ఇంకా డౌట్ ఉందా లేదంటే అర్థమైందా, మీకు ఏం అర్థమైంది అని కింద కామెంట్ చేయండి. డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయితే 18కి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. 19, 20, 21 3 days గ్యాప్, 22, 23, 24 ఈ టైంలో వెబ్ ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా, సో ఆ డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. మోస్ట్లీ 22, 23, 24 వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, అప్పుడు పెట్టుకోవాలి. అందుకే ఈ వీడియో క్లారిటీ కోసం, మీ క్లారిటీ కోసం, చాలా మంది అడిగిన వీడియో, చాలా మంది చేయమన్న వీడియో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ఆల్ ది బెస్ట్. రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఇంకా చేసుకొని సబ్మిట్ చేసుకొని, అండ్ వెబ్ ఆప్షన్స్లో మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని. మేబీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ పేమెంట్ గురించి మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కమెంట్ బిలో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో.